సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మనందరి పాపముల నిమిత్తమై తన రక్తాన్ని చిందించి మనకు రక్షణను దయచేసినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. మనుషుల సారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. క్రైస్తవ విశ్వాస జీవితంలో పునర్జన్మ అనేది ఉండదు. మిగతా విశ్వాస జీవితాల్లో అయితే ఒక మనుష్యుడు మంచి చేసే వరకు కూడా ఈ లోకంలో ఏదో ఒక రూపంగానే జన్మిస్తూ ఉంటాడు. ఏదో ఒక ప్రాంతంలో వాడు మంచి పనులు చేసిన తర్వాత దేవునిలో ఐక్యమవుతాడు అని కొన్ని మతాల విశ్వాసులు భావిస్తూ ఉంటారు. అయితే క్రైస్తవ విశ్వాసుల్లో మాత్రము పునర్జన్మ అనేది ఉండదు. మనుషులు ఒకసారే మృతి పొందుతారు, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది అని అంటాడు. అవును ప్రియులారా, దేవుడు ఈ లోకంలోనికి మనుష్యుని ప్రవేశపెట్టింది నీతి, న్యాయము, యథార్థత కలిగి దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరిచి దేవుని స్తుతించడానికి దేవుడు ఈ లోకంలోనికి మనుష్యుని ప్రవేశపెట్టాడు. అయితే మానవుడు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి తనకిష్టమైనటువంటి మార్గంలో వాడు నడుస్తూ దేవుడు చేయవద్దనటువంటి ప్రతి క్రియ కూడా చేస్తూనే ఉన్నాడు. తద్వారా వానికి పాపం అనేది అంటుకున్నది. పాపం ద్వారా దేవునికి దూరం అయ్యాడు. తద్వారా శిక్షను అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దేవాతి దేవుడు ఈ లోకంలోనికి వచ్చి దూరమైపోయినటువంటి ప్రతి మానవుని కూడా తిరిగి తనతో సహవాసం చేయాలని, ప్రతి మానవుని యొక్క పాపాన్ని తీసివేసి మానవుణ్ణి పరిశుద్ధపరచాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎవరైతే వారి యొక్క ప్రతి తప్పిదము ఒప్పుకొని వారి అవిధేయమైనటువంటి క్రియలను యేసుక్రీస్తు నామంలో ఒప్పుకుంటారో వారందరికీ కూడా క్షమాపణ దయచేయడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అది మొదటి రాకడ. అయితే ప్రభు రెండవ రాకడ రాబోతున్నాడు. ఎందుకనంటే ఎవరైతే తన నామాన్ని విశ్వసించి వారి యొక్క ప్రతి అవిధేయత కూడా క్రీస్తు రక్తంలో కడుగుకొని పరిశుద్ధపరచుకొని క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారందరినీ కూడా తన యొక్క రాజ్యమైనటువంటి నిత్యరాజ్యము అనగా ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యానికి తీసుకువెళ్లాలని రెండవ రాకడలో వస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా ఆయన యొక్క రక్తాన్ని విశ్వసించకుండా ఆయనను తృణీకరించి ఈ లోకంలో ప్రతి అవిధేయత అతిక్రమం చేస్తూ ఉంటారో వారందరికీ కూడా తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఆయన. అందుకనే ఈ యొక్క కొరింథీ పత్రికలో కనుక మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో ధైర్యము కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు నేను ఇష్టపడుతున్నాను. కావున దేహమునందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండాలని మిగులు అపేక్షించుతున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించినటువంటి వాటి ఫలములను ప్రతివాడు కూడా పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాల్సినది అని అంటాడు. కాబట్టి ఈ దేహంతో జరిగించేటువంటి ప్రతి క్రియ అది మంచిది కానివ్వండి, చెడుది కానివ్వండి, ఆ క్రియకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వడానికే ప్రభు ఈ లోకానికి వస్తున్నాడు. కాబట్టి మనుషులందరూ కూడా మృతి నొందిన తరువాత ఆయన వచ్చినప్పుడు న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనం చేసినటువంటి ప్రతి క్రియను బట్టి అది మంచిదైనా చెడ్డదైనా తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే, మరియు ధవల సింహాసనమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్నటువంటి ఒకని చూచితిని, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండటం చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడి ఉండటం చూచితిని. జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు నొందిరి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఎవని పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడినట్టు కనబడని ఎడ్ల వాడు అగ్నిగుండములో పడవేయును. కాబట్టి యేసుక్రీస్తు మొదటి రాకడ ప్రేమామయుడిగా ఈ లోకానికి వచ్చాడు. సమస్త మానవాళి యొక్క అవిధేయతను తన మీద వేసుకొని మనందరికీ కూడా క్షమాపణను దయచేసి ఆ నిత్యరాజ్యాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ప్రభు రెండవసారి రాబోతున్నాడు. ఆయన ఈసారి న్యాయాధిపతిగా తీర్పరిగా రాబోతున్నాడు. అందుకే ధవల సింహాసనం మీద కూర్చున్న వాడిని నేను చూచాను అని అంటాడు. ఆయన ముందు గొప్పవారేమి, పేదవారేమి, ధనికులేమి అందరూ కూడా ఒక క్యూలో నిలబడి ఉంటారు తీర్పు కొరకు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ధవల సింహాసనం ముందు నిలబడాల్సినటువంటిది. అందుకని ఇక్కడ అంటాడు, సముద్రము తనలోనున్నటువంటి మృతులను అప్పగించెను, పాతాళలోకము వాటిలోనున్నటువంటి మృతులను అప్పగించెను. కాబట్టి ఆ తీర్పుకి నిలబడే మనము మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. అది మంచిగా ఉంటే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడతాం. ఒకవేళ అది చెడుగా ఉంటే ఈ యొక్క అగ్నిగుండంలో పడవేయబడతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెబుతుంది, మనుషులు ఒకసారి మృతి నొందుతారు, వారికి పునర్జన్మ అనేది ఉండదు. ఆ తర్వాత తీర్పు, ప్రతి ఆత్మకు కూడా ప్రభు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఒకవేళ అవిధేయ క్రియలు చేస్తూ ఎవరి భయము లేకుండా కనుక మనం జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది, నీవు శరీరంతో చేసినటువంటి ప్రతి క్రియను బట్టి అది మంచిదైనా చెడ్డదైనా తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా ప్రభు రానయ్యన్నాడు.
కాబట్టి మన జీవితాలను సరిచేసుకుందాం, ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం, విడుదల పొందుదాం, పరిశుద్ధంగా జీవిద్దాం, ఆ నిత్యమైనటువంటి అగ్నిగుండం నుంచి తప్పించబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుల ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. మనుషులు ఒక్కసారి మృతి పొందుతారు, ఆ తర్వాత తీర్పు అన్నానైనా, ఆ తీర్పునైనా భయంకరమైనటువంటి తీర్పు దినాన మేము మీ యొక్క న్యాయపీఠ ముందు ప్రభా న్యాయవంతులుగా కనపడటానికి కావాల్సిన కృపను మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.